ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రతిదినము ప్రభువుతో ఉన్న ఈ యొక్క కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ చిన్న ప్రార్థన చేసుకొని మనం ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన రాజా, నీకు వందనాలయ్యా. ఈ సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే వందనాలు. మీ మాటలు వినడానికి దేవా ఆశ కలిగిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని, చక్కటి దేవనైనా విశ్వాసంలోను ఆత్మీయతలోను మమ్మల్ని అభివృద్ధి పరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. ఒక ఇద్దరు వ్యక్తులు మార్గ మధ్యలో నడుచుకుంటూ వెళ్తా ఉన్నారు. అలా వెళ్తూ ఉంటున్న సమయంలో మధ్యాహ్నం దాటిపోయింది. చాలా ఎండ తీవ్రత ఉంది. ఇంక ఎండకు నడవలేమని అక్కడే ఒక మర్రి చెట్టు కనబడితే ఆ చెట్టు కింద పడుకున్నారంట. పడుకున్న తర్వాత వారిలో ఒకడు అన్నాడంట, అబ్బే, ఇంత పెద్ద చెట్టుకి దేవుడు ఇంత చిన్న కాయలు పెట్టాడేంటి, అసలు దేవుడికి తెలివే లేదు అని అనుకున్నాడంట. అలా అని అనుకుంటున్న సమయంలోనే, అంటే పక్కన వ్యక్తితో చెబుతూ ఉంటున్న సమయంలోనే ఒక కాయ టెపిమని తన ముక్కు మీద పడ్డదంట. అబ్బా అని లేచి కూర్చోగానే రెండోవాడు అన్నాడంట, అరే, ఒకవేళ ఈ మర్రి చెట్టుకి టెంకాయ అంత కాయ ఉన్నట్లయితే నీ ముఖం పచ్చడై ఉండేది కదా. దేవుడు తెలివి తక్కువడు కాదురా, తెలివి కలిగిన ఆయన జ్ఞానవంతుడు, సర్వజ్ఞాని అయిన దేవుడు అని ఈ వ్యక్తితో అన్నారంట. మన కీర్తన గ్రంథంలో మనం చూస్తే అక్కడ దేవునికి తెలివి లేదు అని అనుకునే వ్యక్తులను ఏ విధంగా చెప్పబడతా ఉందో మనం చూడొచ్చు అన్నమాట. 73వ కీర్తన 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. దేవుడు ఎట్లు తెలుసుకొనును, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకొందురు, ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు. దేవునికి తెలివి ఉన్నదా అని అనుకునే వాళ్ళు భక్తిహీనులతో సమానము. కాబట్టి ఒకవేళ మనం కూడా చాలా సార్లు ఇలా అనుకుంటా ఉంటాం. ఏమని అనుకుంటా ఉంటామంటే, అబ్బా, ఇలా జరగడానికి దేవుడే కదా కారణం, దేవుడికి ఆ మాత్రం తెలియదా, ఇదిగో ఈ వ్యక్తి కుంటివాడుగా పుట్టడానికి, ఇదిగో ఈ వ్యక్తి ఇలాగా కుష్ఠరోగం కలిగి ఉండడానికి, ఇదిగో ఈ ప్రకృతి వైపరీత్యం కలగడానికి దేవుడే కదా కారణం, దేవునికి తెలియలేదా, నేను ఇలా చేయకూడదు కదా, అలా చేసి ఉండకూడదు కదా అని చాలా సార్లు మనము దేవుని గురించి అనుకునే వారంగా చాలా మంది ఉంటారు. కాదంటారా? వ్యక్తులను చూస్తున్నప్పుడు, పరిస్థితులను చూస్తూ ఉంటున్నప్పుడు దేవుడు ఎందుకు ఇలా చేశాడు, దేవుడు ఎందుకు ఇలా అనుమతించాడు అని మనం అనుకుంటా ఉన్నాం. అలాగే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక గుడ్డివాడిని తీసుకొచ్చారు. గుడ్డివాడిని తీసుకొచ్చి యేసుక్రీస్తు ప్రభుని అడిగారు అన్నమాట. ఏమని? అయ్యా, వీడు గుడ్డివాడుగా పుట్టుటకు ఎవడు పాపం చేశాడు, వీని కన్నవారా అని ఆయన్ని అడిగారు. దేవుడు చాలా చక్కగా వారికి జవాబిచ్చాడు. ఏమని జవాబిచ్చారంటే, యోహాను సువార్తలో మనం ఆ మాట చూడొచ్చు. 9వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాట చూద్దాం మనం. యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివానిగా పుట్టెను. సో వీడు చేయలేదు, వీని కన్న తల్లిదండ్రులు చేయలేదు, దేవుని యొక్క క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టాడు అన్న విషయాన్ని మరి అక్కడ చెప్పబడతా ఉంటా ఉంది. యేసుక్రీస్తు ప్రభు చక్కగా తెలియజేసిన వాడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి మనం చూస్తూ ఉంటున్న అనేక రకాలైన పరిస్థితులైనా సరే, వ్యక్తులైనా సరే, అలా జరగడానికి, అలా ఉండడానికి, ఆ విధంగా ఉండడానికి దేవునికి ఏమీ తెలివి తక్కువ కాదు, దేవునికి లేకపోతే శక్తి లేక కాదు, దేవునికి ఆలోచన లేక కాదు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అమ్మా, అయ్యా, ఒకవేళ కొన్ని పరిస్థితులను నీవు అనుభవిస్తుంటున్న పరిస్థితులను బట్టి గాని, నీకు సంబంధించిన వారు అనుభవిస్తుంటున్న పరిస్థితులను బట్టి గాని ఇలాంటి ఆలోచనలో ఉన్నావేమో, దేవుడు ఇలా చేసుంటే బాగున్ను, ఇలా చేసి ఉండకపోయి ఉంటే బాగున్ను అని. ఆయన సర్వజ్ఞానవంతుడు, ఆయన ఆలోచనకర్త. ఆయనకి మనం సలహాలు ఇచ్చేంత మాత్రం మనం కాదు. ఆయన ఏది చేసినా కూడా అందరి క్షేమం కొరకు, ఆయన నామ మహిమార్థం కొరకు ఆయన చేసే దేవుడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఈ విషయాన్ని మనము గుర్తించుకోవాల్సిన వారంగా ఉంటా ఉన్నాం. ఒకవేళ తెలివి తక్కువగా, మూర్ఖంగా
ఇలాంటి ఆలోచన కలిగిన వారిగా ఎవరైనా ఉన్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో అర్థం చేసుకోవాల్సిన వారిగా ఉంటా ఉన్నారు. ఏమని? ఆయన తెలివిమంతుడు, ఆయన జ్ఞానవంతుడు, ఆయన ఆలోచనకర్త అయిన దేవుడు, ఆయనకు ప్రతి ఒక్కరి మీద శ్రద్ధ కలిగిన దేవుడు, ఆయన ప్రతి ఒక్కరి మీద శ్రద్ధ కలిగిన దేవుడు అన్నది మనము గమనించవలసిన వారంగా ఉంటా ఉన్నాము. కాబట్టి ఒకవేళ ఇలాంటి ఆలోచనలో ఉన్నట్లయితే దయతో దేవుని దగ్గర క్షమాపణ పొందుకుందాము, దేవుని అర్థం చేసుకుందాము. ఇదిగో దేవుడు దీనికోసము అనుమతించిన వాడిగా ఉంటా ఉన్నాడు. దేవుడు నా యొక్క క్షేమం కొరకే దీనిని అనుమతించినట్లుగా ఉంటా ఉన్నాడు. ఇదిగో ఇలా జరగడానికి, ఇలా కొనసాగడానికి, ఇది నా జీవితంలో ఇలాగా నెరవేర్చడానికి దేవుడే ఆలోచన చేసి పంపిన వాడిగా ఉంటా ఉన్నాడు అన్న విషయాన్ని గుర్తెరగాలి. వస్తుంటున్న పరిస్థితులను బట్టి గాని, ఆల్రెడీ అనుభవిస్తుంటున్న స్థితిగతులను బట్టి గాని, అబ్బా దేవుడిలా చేయకుంటుంటే బాగున్నే అన్న ధోరణిలో మనం ఉండకూడదు అన్న విషయాన్ని గుర్తెరిగి, ఒకవేళ మూర్ఖంగా మనం అలాంటి ఆలోచనలతో ఉన్నట్లయితే, ప్రభువా నన్ను క్షమించిన ఆయన, నాకు అంత జ్ఞానం లేదు, అంత గ్రహింపు లేదు, నీవు సర్వశక్తిమంతుడైన దేవుడివి, సర్వజ్ఞాని అయిన దేవుడివి, నా క్షేమం కోసము, నా మేలు కోసము, మీ నామ మహిమార్థం కోసము అన్నిటినీ నువ్వు కలుగజేస్తున్న వాడవు, నడిపిస్తున్న వాడవు అని నేను గ్రహిస్తా ఉన్నాను ప్రభువా అని దేవుని దగ్గర చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకు సహాయం చేస్తాడు. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవ, మా జీవితాలలో జరుగుతూ ఉంటున్న ప్రతిదీ మీ నామ మహిమార్థమై, మా అందరికి క్షేమకరమై మీరు జరిగిస్తున్నారన్న విషయాన్ని గుర్తెరగడానికి ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యానికై వందనాలు. ఎవరెవరైతే అర్థం చేసుకోగలిగారో వారిని బట్టి స్తుతిస్తున్నాం. ఇంకా మిమ్మల్ని అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఒకవేళ ఉన్నట్లయితే వారి యొక్క మూర్ఖత్వాన్ని, దేవనైనా వారి యొక్క తెలివి తక్కువతనాన్ని యేసు నామములో క్షమించి వారికి సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.